హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు షైన్ ఆఫ్ రిమెంబరెన్స్ దగ్గర ఉన్నాను. షైన్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే ఇది వీళ్ళ వార్ మెమోరియల్. ఈ వార్ మెమోరియల్ ని రాయల్ బొటానికల్ గార్డెన్ లో కట్టారు. 1918లో అనుకొని 1934లో పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇచ్చారు. ఇది మెల్బోర్న్ లో ఉంది. ఇది మెల్బోర్న్ సిటీ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. దీని దగ్గరికి మనం నడిచి రావచ్చు లేదా ట్రామ్ కూడా ఎక్కి రావచ్చు. ఇప్పుడు చూడండి, నా వెనక ఇది కనబడుతుంది కదా. యాక్చువల్గా వీళ్ళు కట్టింది ఫస్ట్ వరల్డ్ వార్ లో చనిపోయిన సైనికుల కోసం కట్టారు. తర్వాత ఇది అమరులైన ప్రతి సైనికులకి స్మృతిగా వాడుతున్నారు. ఈ దేశం తరపున పోరాడుతూ అమరులైన ప్రతి ఒక్క సైనికుడికి నివాళిగా దీన్ని గుర్తిస్తారు. ఇలాంటివి ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమైన పట్టణంలో ఉంటాయి. కేవలం పట్టణాల్లోనే కాదు, చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఆ ఊరి నుంచి ఎవరైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినా, వాళ్ళు చనిపోయినా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అవి కూడా నేను ఒక ఊరు వెళ్ళి తీసుకొచ్చాను. దాదాపుగా 60 కిలోమీటర్స్ దూరం ఉంది మెల్బోర్న్కి. ఆ ఊరు వెళ్ళినా కానీ ఆ ఊరిలో కూడా వరల్డ్ వార్లో చనిపోయారంట. దానికి స్మృతిగా అక్కడ కూడా ఒక చిన్న స్తూపం కట్టారు. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనలో చాలా మందికి అనిపిస్తుందండి, ఆస్ట్రేలియాలో చనిపోయిన సైనికుల కోసం వాళ్ళు ఏదో కట్టుకుంటే వీడేంటి మనకు చూపిస్తున్నాడు అని. ఇది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మన దేశంలో కూడా చాలా యుద్ధాల్లో చాలా సందర్భాల్లో చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికీ కోల్పోతున్నారు. కానీ మనం వాళ్ళకి సరైన నివాళి అర్పిస్తున్నామా? వాళ్ళ త్యాగానికి సరైన గుర్తింపునిస్తున్నామా అని ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా మన సైనికుల కోసం చేస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. ఈ మధ్య ఢిల్లీలో ఒకటి కట్టారు. అలా కాకుండా ప్రతి ఏరియాలో కూడా అమరులైన సైనికుల కోసం కడితే రాబోయే తరాలకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలా అనిపించింది. ఈ వీడియోలో ఉన్న ప్రతి విశేషం కూడా మన దేశంతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటాను, చేస్తాను కూడా. కొంతమంది కన్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇప్పటికీ మన నేతాజీ అస్థికల్ని మనం తెచ్చుకోలేకపోయామండి. అదే బాధ కలిగిస్తుంది. మనం దీని విశేషాలు తెలుసుకుందాం. పదండి లోపలికి వెళ్దాం. ఇది అమర్ జవాన్ల జ్యోతి అండి. ఇక్కడ ఈ స్తూపం మీద సెకండ్ వరల్డ్ వార్ జరిగిన డేట్ అయితే ఉంది. ఈ స్తూపానికి చుట్టూ వీళ్ళు పాల్గొన్న ప్రతి యుద్ధం యొక్క వివరాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఈ స్తూపం యొక్క విశేషాలు తెలుసుకోవడానికి మెమోరియల్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఈ పువ్వుని పాపీ అంటారు. దీన్ని శ్రద్ధాంజలి ఘటించడానికి వాడతారు. మరియు శ్రద్ధాంజలి ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని బ్యాడ్జ్లా ధరిస్తారు. ఇక్కడ చూడండి, గోడకి ఎన్ని వేల పాపీస్ ఉన్నాయో. ఇక్కడ మంచి కేఫ్ ఉంది. ఇక్కడ గోడ మీద కొన్ని వేల బ్యాడ్జెస్ ఉన్నాయి. యుద్ధంలో పాల్గొన్న చాలా మంది వాళ్ళకు వచ్చిన బ్యాడ్జులు, అవార్డు లాంటివి ఇక్కడ డొనేట్ చేశారు. అవన్నీ ఇక్కడ అలంకరించారు. ప్లస్ ఇక్కడ చనిపోయిన వాళ్ళ రకరకాల వివరాలు అయితే ఉన్నాయి. ఈ సెక్షన్ లో 1914కి ముందు వీళ్ళు వేసుకున్న దుస్తులు ఎలా ఉండేవి, వీళ్ళ అపీరెన్స్ ఎలా ఉండేది అనేది క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళడానికి కూడా వీళ్ళు చక్కగా లైట్ తో ఏరో మార్క్స్ ఇచ్చారు. అవి చూసుకుంటూ నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ వరల్డ్ వార్ సెక్షన్ అండి. ఈ యుద్ధం ఏ టైంలో జరిగింది వివరాలన్నీ ఈ బోర్డు మీద ఉన్నాయి. యుద్ధంలో వీళ్ళు వాడిన బోట్ అంట. ఆ బోటు ఎక్కడ వాడారు, ఎందుకు వాడారు, ఎలా వాడారు అన్ని వివరాలు కూడా ఈ పక్కనే ఉన్న బోర్డు మీద రాసి ఉన్నాయి.
అది మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. ఈ సెక్షన్ పేరు టేస్ట్ ఆఫ్ కంబాట్, అంటే యుద్ధంలో వీళ్ళు ఏమేమి తింటారు, ఆ వంటలు ఎలా ప్రిపేర్ చేస్తారు అనే వివరాలు ఉన్నాయి. ఇది సెకండ్ వరల్డ్ వార్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ లో కొన్ని వీడియో క్లిప్స్, ఫోటోగ్రాఫ్స్ కంటిన్యూస్ గా డిస్ప్లే అవుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ సెక్షన్ మాత్రం. ఈ దేశం యొక్క మ్యాప్ని, సెకండ్ వరల్డ్ వార్లో వాడిన కొన్ని ఓడల్ని, యుద్ధ విమానాలని షాడోలో డిస్ప్లే చేశారు. అవి చూడడానికి చాలా బాగున్నాయి. సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిన ఒక సైనికుడి వివరాలు మరియు అతను వాడిన గన్ను, ఆ రెండు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సెకండ్ వరల్డ్ వార్ లో ఆస్ట్రేలియా ఎక్కడ పార్టిసిపేట్ చేసిందనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్ గా మ్యాప్ లో పాయింట్ అవుట్ చేశారు. నాకు అత్యంత నచ్చిన సెక్షన్ ఇది. మనం ఎవరైనా సైనికుడికి నివాళులు అర్పించాలి అనుకుంటే ఈ పువ్వు మీద కనుక మనం టచ్ చేస్తే శ్రద్ధాంజలిలాగా ఆ పువ్వు ఆ సైనికుడి పేరు మీదకి వస్తుంది. ఈ సెక్షన్ మళ్ళీ చూడండి, ఒక్కసారి ఊహించుకోండి, మన దేశంలో మన సైనికుడికి మనం ఇలా చేస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఈ గోడ మీద ఉన్న ఫోటోలు యుద్ధంలో పాల్గొన్న సైనికుల వివరాలు. వాళ్ళు ఏమయ్యారో వాళ్ళ వివరాలు తెలియదు, చనిపోయి ఉండొచ్చు, కాకపోతే ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ సెక్షన్ 1945 తర్వాత ఆస్ట్రేలియన్ సోల్జర్స్ పార్టిసిపేట్ చేసిన పీస్ కీపింగ్ మిషన్స్, యునైటెడ్ నేషన్స్ తరపున వీళ్ళు ఫైట్ చేశారు. ఇది ల్యాండ్ మైన్ డిస్ప్లే సెక్షన్. ఈ కొరియన్ వార్ లో వీళ్ళు స్వాధీనం చేసుకున్న ల్యాండ్ మైన్స్. ఇప్పుడు మనం అప్పర్ డెక్ లో ఉన్నాము. అఫీషియల్ గా ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఎవరు శ్రద్ధాంజలి ఘటించినా ఈ హాల్లోనే చేస్తారు. ఇచ్చిన బొకేలు ఇక్కడే ఉంచుతారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఈ హాల్ యొక్క విశేషాలు, వివరాలు, ఎప్పుడు డిజైన్ చేశారు అన్ని చెప్పేది ఒక ఇండియన్. ఎస్, మీరు నిజమే ఉన్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక ఇండియన్. అతను ఫోటో తీస్తాను అంటే వద్దన్నాడు, అందుకే అతను చూపించలేదు. పాపం ఇక్కడ వాళ్ళకి తెలియదు, మనకి సెంటీమీటర్ ఛాన్స్ ఇస్తే కిలోమీటర్ దూసుకెళ్తామని. ఇవి పిల్లర్స్ కాదంట, డిజైన్ అలా ఉందంట. రూఫ్ చూడండి ఎలా ఉందో. ఈ వార్ మెమోరియల్ పైకి వెళ్ళాలంటే చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. వార్ మెమోరియల్ పైనుండి సిటీ అన్ని వైపులా ఎలా ఉందో చూడండి. ట్రైన్ పైకి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ డోర్ని క్లోజ్ చేశారు వీళ్ళు, లేకుంటే అది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మన ఇండియన్ ఎంబసీ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది, కానీ చెట్లలో కనబడడం లేదు. ఈ
ఇప్పుడే పైనుంచి క్రిందికి దిగాను. బయటికి వెళ్ళే ముందు ఒకసారి శ్రైన్ ఎలా ఉందో చూద్దాం. ఈ పార్క్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించాను. ఇక్కడ ప్రతి చెట్టు ఏదో ఒక సందర్భంగా నాటింది. ప్రతి చెట్టు ఎవరో ఒకరికి స్మృతిగా నాటింది. దానికి సంబంధించిన వివరాలు ప్రతి చెట్టు మొదల్లోనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక గుర్తింపు అంటూ ఉంది. దాదాపుగా 90% చెట్లు ఇలా నాటినవే. కొన్ని నార్మల్గా నాటి ఉండొచ్చు, కానీ మొత్తం చెట్లు అయితే అలాగే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ముందే చెప్పినట్టు ఒక పల్లెటూరులోని వార్ మెమోరియల్ ఇది. ప్రతి ఊళ్ళో మీకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాల్లో అఫీషియల్గా ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈ ఊరి వాళ్ళు పాల్గొన్న యుద్ధాల వివరాలు ఈ స్తూపం మీద ఉన్నాయి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.